ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. 2025లో ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఐపీఓలు రాబోతున్నాయి. ఆ పెద్ద పెద్ద ఐపీఓలు, బిగ్ ఐపీఓలు అదేందో చూద్దాం. అయితే 2025లో జియో, ఫ్లిప్కార్ట్, ఎల్జీ అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇష్యూలకు రాబోతున్నాయి. ఎలా అంటే షేర్ మార్కెట్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐపీఓలకు వస్తాయి. ఇవన్నీ బ్రాండెడ్, ఒక విధమైనటువంటి ఏండ్ల నుంచి ఉండి ప్రతి వాళ్లకు తెలిసినటువంటి కంపెనీలు. అటువంటివి ఎన్ని ఉన్నాయో, ఎన్ని వేలు ఉన్నాయో, ఎన్ని వందలు ఉన్నాయో, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మొబిలైజ్ చేస్తాయో చూద్దాము. ఎప్పుడైతే 2024లో కూడా ఐపీఓలు బాగా రావడం జరిగింది. హయ్యెస్ట్ అనమాట. ఐపీఓ చరిత్రలోనే 2024 హయ్యెస్ట్ ఐపీఓలు. అయితే 2025 ఇంకా హయ్యెస్ట్ కాబోతుంది ఐపీఓ చరిత్రలకి. ఎందుకోసము అంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు ఐపీఓకి రావడానికి రెడీగా ఉన్నాయి. మన పని ఏంటిది, ఇక ఐపీఓలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పేర్లు చెప్తా, ఇంకా పెద్ద పెద్ద లిస్ట్ ఏవైతే ఉందో వెబ్సైట్ చెప్తా. ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరైతే వీడియో చూస్తారో ఓ పెన్ను, నోట్బుక్ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండాలి. నేను ఏదైతే కంపెనీ పేర్లు చెప్పినో, వెబ్సైట్ పేర్లు చెప్పినో మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఐపీఓలు ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ అంటే 24 వచ్చేటప్పటికి 1.6 లక్షల కోట్లు వచ్చినాయి. అయితే వీటిల్లో క్యూఐపీలు ఉంటాయి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటాం. రైట్స్ ఇష్యూలు అవి మళ్ళీ ఎక్స్ట్రాలు. ఇంకో వీడియోలో మీకు ఆ క్యూఐపీల గురించి, బైబ్యాక్ల గురించి, రైట్స్ ఇష్యూల గురించి, అదర్ ఇన్కమ్ గురించి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మాత్రం ప్రజెంటు ఐపీఓల గురించి అనమాట. అయితే ఇప్పుడు 3 లక్షల కోట్లు అంటే ఇవన్నీ చేస్తే అంటే టోటల్గా ఈక్విటీ మార్కెట్లో అన్నీ కలుపుకుంటే 3 లక్షల కోట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్. అయితే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చే ప్లాన్లో ఉన్నారు అనేది అంచనా వేసిర్రు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు అంటున్నారు, ఎలా అంటే పెద్ద పెద్ద కంపెనీలు మెగా ఐపీఓలు వస్తున్నాయి. ఇవన్నీ పేరు మోసిన కంపెనీలు అంటారు. ఈ పేరు మోసిన కంపెనీలు అంటే ఏంటివి? అవన్నీ తెలిసిన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, ఇండియాలో ఒక బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు, అవన్నీ కూడా వస్తున్నాయి. ఉదాహరణకి 2024లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రావడం జరిగింది. స్విగ్గీ, ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ పెద్దవి అనమాట. ఓలా, ఇవన్నీ కూడా మార్కెట్ నుంచి ఐపీఓకి రావడం జరిగింది. అయితే 90 కంపెనీల వరకు ఐపీఓలు పెద్దవి అనమాట. అయితే ఇప్పుడు హుండై మోటార్స్ కూడా రావడం జరిగింది. 27,870 కోట్లు. అది అతిపెద్ద ఐపీఓగా 2024లో నిలవడం జరిగింది. అయితే 2022లో ఎల్ఐసి పెద్దదని రావడం జరిగింది. అప్పుడు ఎల్ఐసి వచ్చి 20,557 కోట్లు మొబిలైజ్ చేయడం జరిగింది, ఇది ఐపీఓ ద్వారా. దానికంటే ఎక్కువ రావడం జరిగింది హుండై మోటారు, 27,870 కోట్లు. అయితే ఇది రికార్డు అనమాట. ఈ సంవత్సరం దానికంటే పెద్ద రికార్డు 2025లో ఐపీఓ మార్కెట్లో ఏదైతే ఉందో ఇంకా వస్తుంది అనేది ఉంది. అయితే ఈ 2025లో ఏమేమి ఉన్నాయో పెద్ద పెద్దవి కొన్ని పేర్లు చెప్తాను, ఇంకా ఎక్కడుంటాయో ఏముంటాయో అది కూడా చెప్తాను. అయితే ఉదాహరణకి దక్షిణ కొరియాకి అంటే సౌత్ కొరియాది ఎల్జీ ఉంది. ఎల్జీ ఎలక్ట్రిక్ మనం తెలిసిందే, ఎల్జీ టీవీలు ఉన్నాయి, ఎల్జీ ఏవైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎల్జీ వాషింగ్ మిషన్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎల్జీకి సంబంధించినవి. వాళ్ళు ఇప్పుడు $15 బిలియన్ వాల్యూ తోటి వాళ్ళు ఐపీఓకు వస్తున్నట్టుగా ఒక న్యూస్ మనం చూడవచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ ఉంటాయి, ఏముంటాయో కూడా మీకు చెప్తాను. మీరు సింపుల్గా ఏం లేదు, సెబీ సైట్ ఉంటుంది ఒకటి, sebi.gov.in, ఒకటి www.ipl.com, తర్వాత unlistedzone.com. ఈ వెబ్సైట్లలోకి వెళ్తే ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉంది, సెబీకి ఫైల్ చేసిండా లేదా? సెబీకి ఫైల్ చేసిండు, ప్రాస్పెక్టస్ చదువుకోవాలి. www.ipl.comకి వెళ్ళినాం, అక్కడికి వెళ్తే అక్కడ ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అన్లిస్టెడ్ షేర్ ఎంతకు ట్రేడ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఆయన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, స్క్రీనర్లు, స్కానర్లు, గ్రాఫ్లు అవన్నీ దాంట్లో ఉంటాయి. ఇక తర్వాత నెక్స్ట్ వాల్మార్ట్ ఏదైతే ఉందో, ఫ్లిప్కార్ట్ తెలియని వాళ్ళు లేరు, విలేజెస్లో కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఫ్లిప్కార్ట్. ఏదైనా ఆఫర్లు అనగానే అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి తక్కువ ధరలో. అంటే వాళ్ళు కూడా ఐపీఓకి రావడానికి రెడీ అయిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటిది అంటే ఎక్కడైతే ఈ ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఉందో సింగపూర్ నుంచి భారత్లో ప్లాన్ అనమాట వాళ్ళు. తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళదే, హెచ్డిబి ఫైనాన్షియల్, తర్వాత హీరో మోటో కార్ప్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ వాళ్ళది ఉంది, తర్వాత టాటా మోటార్స్ వాళ్ళు టాటా క్యాపిటల్
వాళ్ళవి వస్తున్నాయి, మనపురం ఫైనాన్సు. అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ 2025లో కెనరా బ్యాంక్ నుంచి ఉంది, గ్రీవ్స్ కాటన్ యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 2025లో రాబోయేవి. సుమారుగా ఇప్పటికీ మన దగ్గర డేటా 800 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొన్ని లక్షల కోట్లకి మన దగ్గర నుంచి ఐపీఓల రూపంలో ఫండ్స్ కలెక్ట్ చేసి డెవలప్ అయ్యే ప్లాన్లో ఉన్నారనమాట. ఇక మనం ఏంటిది, గ్రీవ్స్ కాటన్ సంబంధించింది ఏదైతే ఉందో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనమాట. అది కూడా సెబీ బోర్డు రావడానికి రెడీ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది, హెచ్డిబి ఫైనాన్షియల్ కూడా వాళ్ళు రావడానికి రెడీ అవుతుంది. తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హోటల్ వెంచర్స్ ఉన్నాయి. హీరో మోటో కార్ప్ అంటే హీరో కంపెనీది హీరో ఫిన్కార్ప్ ఉంది. కెనరా బ్యాంకుకు సంబంధించినటువంటి కెనరా రోబోకో ఉంది. అయిన తర్వాత అతిపెద్దది ఏదైతే రిలయన్స్ ఉందో వాళ్ళది జియో ఉంది. టాటా మోటార్స్ నుంచి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. మళ్ళీ టాటా క్యాపిటల్ కూడా ఉంది వాళ్ళదే. అంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ మెర్జ్ అయిపోయింది టాటా క్యాపిటల్లోకి, వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాటా కంపెనీ వాళ్ళది, టాటా మోటార్స్ నుంచి వస్తుంది. అవన్నీ కూడా ఈ సంవత్సరం రాబోతున్నాయి. మళ్ళీ 2025లో జియోనే పెద్దగా మెగా ఇష్యూ ఇప్పటి వరకు ఉంటుంది అనేది భావిస్తున్నారు. అంతకంటే ఇంకా తర్వాత వస్తే ఇప్పుడు 40,000 కోట్లకు వచ్చే ప్లాన్ ఉంది. అది ఏది, రిలయన్స్ జియో. అయితే వాళ్ళు ఏంటిది, స్థిరమైన వృద్ధి, రెవెన్యూ. మనం ఏం చేయాలిగా, ఏ కంపెనీ వస్తుంది దాని యొక్క బ్రాండు, గుడ్ విల్, దాని యొక్క ట్రాక్ రికార్డు, దాని యొక్క ప్రమోటరు, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క ఎన్నేళ్ళు అయింది, ఇన్కార్పొరేట్ అయిందా, దానికి ఫ్యూచర్లో ఉందా, ఏం పని చేస్తుంది, ప్రమోటర్ ఎవరు, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, రాబోయే రోజుల్లో గ్రోత్ ఉందా అనేది కూడా మనము చూడాలి. అయితే ఇవన్నిటితో పాటు మార్కెట్లో మాత్రం మార్కెట్ ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, ఐపీఓలు కూడా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ఒడిదుడుకులు చూసుకొని ఏదైతే ఉన్నాయో వీటిని బట్టి, అంటే సెకండరీ మార్కెట్ని బట్టి ప్రైమరీ మార్కెట్ ఉంటుంది. సెకండరీ మార్కెట్ కనుక ఒడిదుడుకులు ఉండి లాస్లోకి పోయినాయి అనుకోండి, కొన్ని ఐపీఓలు ఏమైతే చిన్నగా కొంచెం పోస్ట్పోన్ అవ్వటం జరుగుతుంది. ఈ ఐపీఓలని బట్టి మనం ఏం చేయాలిగా, ఐపీఓలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, అవి వాల్యూ ఉన్నాయా లేవా. ఒక్కోసారి ఏం జరుగుతుంది, మార్కెట్ బాగున్నప్పుడు హై ప్రైస్లో వస్తాయి, మార్కెట్ బాగలేదనుకోండి మంచి కంపెనీలు కూడా ప్రైస్ని తగ్గించుకొనే వస్తాయి. మనం ఏం చూడాలి, అది వాల్యూ ఉందనుకోండి, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు, మార్కెట్ బాగలేనప్పుడు ఇవి మనం అప్లై చేసుకుంటే, మార్కెట్ పెరిగినప్పుడు ఇవి మళ్ళీ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఫాస్ట్గా. అందుకని మనం ఏం చేయాలి, ఇవన్నీ గమనించి చేయాలి. ఓకే, ఇకపోతే మీరు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వినేవాళ్ళు, చూసేవాళ్ళు దయచేసి కాల్ చేయవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మళ్ళీ మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.